నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ముద్రగడ పద్మనాభం కుటుంబ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకి దారితీసింది. ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదంటూ ఆయన కుమార్తె క్రాంతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ పట్టించుకోలేదని, రాజకీయంగా ఉపయోగించుకున్నవారు ఇప్పుడు దూరంగా ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియో బయటకు వచ్చిన వెంటనే రాజకీయంగా కూడా పెద్ద చర్చే మొదలైంది. అయితే ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది ఇప్పుడు. ఎందుకంటే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు ముద్రగడ స్వయంగా తీవ్ర స్థాయిలో స్పందించారు. ముద్రగడ పద్మనాభం గారండి, పరిచయం అక్కర్లేని పేరు. కాపు సామాజిక వర్గానికి చాలా కాలం ఆయన ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. కాపు రిజర్వేషన్ విషయంలో ముద్రగడ గారు హైక్ అంతా ఇంత కాదు, ఫుల్ హైప్లో ఉండేవారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యం మరి ఆయనకి రాజకీయ పరంగా కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, ఆయనకి గిట్టలేదు, నచ్చలేదు. మరి ఏం జరిగిందో ఏంటో వాళ్ళ మధ్యన వాళ్ళు కొన్ని సందర్భాల్లో కొన్ని చెప్తుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన అభిమానం చూపించారు, తప్పులేదు. ఏ పార్టీనన్నా సరే ఆయనకి నచ్చితే వెళ్ళొచ్చు. కానీ వెళ్ళిన నేపథ్యంలో పిఠాపురం సాక్షిగా పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన సవాలు చేయడం, నేను నిన్ను ఓడించకపోతే, ఇక్కడి నుంచి పంపించకపోతే నేను నా కులాన్నే మార్చేసుకుంటాను, లేకపోతే నా పేరే మార్చుకుంటాను అని చెప్పి కాపు కాస్త రెడ్డి అయ్యారు. ఇదొక వింత పరిస్థితి. అసలు రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేనటువంటి ఒక కొత్త విధానాన్ని ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ప్రస్తుతం ఆయన తీసుకొచ్చిన నేపథ్యం. అదే కాపుగా పుట్టి మీ ఐడెంటిటీయే కాపు, దాన్ని వదులుకోండి నేను రెడ్డిగా మారతాను అంటే అసలు ఎందుకు ఆ విధంగా ఆయన ఆలోచించారు? ఎందుకు ఆ శపథం చేశారు? అసలు పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే వేరే రకంగా జనసేన పార్టీకో ఆయనకి ఉన్న ఇబ్బంది ఏంటి, కోపం ఏంటి? కోపం ఉన్నది, ఇబ్బంది ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నచ్చుతారు, తప్పులేదు. హ్యాపీగా ఆయనకి సపోర్ట్ చేయొచ్చు, ఆయనకి ప్రచారం చేయొచ్చు, ఆయన టికెట్ ఇస్తే నిలబడవచ్చు, ఆయనకి గెలవచ్చు. ఇవన్నీ తర్వాత అంశాలు. కానీ పవన్ కళ్యాణ్ మీద అంత దారుణంగా మాట్లాడడమే కాకుండా, మరి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఆయన మీద మాట్లాడలేదు. వాళ్ళ అమ్మాయి గారు క్రాంతి ఎన్నికల ముందు ఆయన అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో తనకంటూ ఒక ప్రయారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకుని పార్టీలోకి ఆహ్వానించొద్దమ్మా, పెద్దవాళ్ళ దగ్గర నువ్వు అలా చేయకూడదు, నాన్నగారు పెద్ద ఆయన అంటే నాకు గౌరవం ఉన్నది, అభిమానం ఉన్నదని ఎంత వినమ్రంగా, గౌరవంగా నిండు సభలో ఆయన మాట్లాడిన సందర్భం ఉన్నది. ఆయన మీద ఈయనకి మరి ఎందుకు కక్షలు వచ్చినాయో, ఎందుకు పగలు వచ్చినాయో, ఎందుకు ప్రతీకారాలు వచ్చినాయో అర్థం కాని పరిస్థితి. సో మరి ఆయన పేరు మార్చుకున్నారు, అంతా అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఆయనకి అనారోగ్యం పాలయ్యారండి. సో వయసు మీద పడుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది ఎవరికైనా సరేని, అది ఎవరు కాదనలేదు. సో ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసలు పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాకప్ చేసే ఉంటారు పెద్ద ఆయనకి ఎలా ఉంది అని. తప్పే ఉంది పవన్ కళ్యాణ్ ఆయనకి ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా, లేకపోతే వేరే ఏమన్నా ఉన్నాయా? సో పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి వాకప్ చేశారు, ఆయన ఆరోగ్యం బాగున్నారని కోరుకున్నారని కొంతమందితో మాట్లాడారు. ఆయనతో డైరెక్ట్గా మాట్లాడితే యాక్సెస్ ఆయన ఇస్తాడో ఎవడో తెలియదు కదా, ఎందుకు వచ్చిన గొడవలు ఇది, ఆయన పద్ధతి వేరు కదా అని చెప్పి వాకప్ చేసుంటారు. ఎందుకంటే ఎప్పుడూ అంత కోపంగా మాట్లాడలేదు కాబట్టి. అయితే ఇప్పుడు క్రాంతి వీడియో వైరల్ అయిన తర్వాత చాలామంది సహజంగానే తండ్రి పట్ల కుమార్తె ప్రేమ, ఆవేదనగా ఆ వ్యాఖ్యలు చూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న తండ్రిని రాజకీయ నాయకులు పరామర్శించకపోవడంపై ఆమె బాధపడుతున్నట్లు భావించారు. కానీ తాజాగా కోలుకుంటున్న ముద్రగడ మాత్రం పూర్తిగా భిన్నమైన కోణాన్ని బయటికి తీసుకొచ్చారు. తనపై ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నట్లు మాట్లాడుతున్న క్రాంతి గతంలో తమ పట్ల ఎలా వ్యవహరించిందో ప్రజలు తెలుసుకోవాలని ఆయన ఇప్పుడు వీడియో వదలడం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఈ టైంలో ఆయన ఆరోగ్యం బావాలంటే ఈ వీడియో ఎందుకు పెట్టారో, మరి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? మరి ముద్రగడ చెప్పిన వివరాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. తన భార్యకు గతంలో క్యాన్సర్ వచ్చినప్పుడు తాను తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. సర్జరీ కోసం ఆసుపత్రిలో చికిత్స చేయించామని, దాదాపు 15 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నామని ఆయన చెబుతున్నారు. మరి ఆ తర్వాత వైద్యులు మరో 10 రోజుల తర్వాత కీమోథెరపీ కోసం తిరిగి రావాలని సూచించారని వివరించారు. మరి అలాంటి క్లిష్ట సమయంలో తమకు అత్యంత దగ్గరగా ఉండాల్సిన కుమార్తె, అల్లుడు వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని ముద్రగడ ఆరోపించడమే కాకుండా ఒక వీడియోను కూడా వదిలేడండి. ఆ వీడియో ఇప్పుడు షేక్ అవుతుంది. నా మీద పెద్ద ప్రేమ ఒలగబోసేస్తా ఉన్నారు. పిచ్చివాళ్ళారా, అన్ని గుర్తున్నాయి అయ్యా. గతంలో సార్
మనస్పర్ధలు వచ్చాయి చెప్తున్నాను చూసారు మీకు. 7 సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి హైదరాబాద్లో. సర్జరీ చేయించానండి. 15 days హాస్పిటల్లో ఉన్నామండి. మళ్ళా 10 రూపాయలకి రండి కీమో చేయించానని చెప్పి డాక్టర్ సెన్సార్ గారు చెప్తే ఈ ఎదవలకి ఇంటికి వచ్చానండి. ఈ ఎదవలో 5 నిమిషాలు కూడా లోపల రావద్దన్నారు మమ్మల్ని. 5 నిమిషాలు కూడా మొగుడు పిల్లం మా ఇంటికి రావద్దు. అయ్యా, ఇది వారి ఆదేశం అండి. వీళ్ళు మా మీద ప్రేమ చూపిస్తున్నారా? మొగుడు పిల్లం వద్ద కలిసి గుమ్మలో కాసేసి మా ఇంటికి రావద్దు అంటే హైదరాబాద్లో బ్రాహ్మిన్స్ చక్రం సుధాకర్ గారు ఉంటే వారింటికి తీసుకెళ్ళిపోయి అయ్యా ఆ 2 days ఉండి అక్కడికి రిటర్న్ అయ్యామండి. వీళ్ళు నాకు క్యాన్సర్ వచ్చింది, చిన్న కొడుకు వైద్యం చేయించట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు అని ఏదో నాటం చేస్తున్నారండి. భాష కూడా మారిపోయింది. నాకు తట్టుకోలేక నన్ను ఎందుకు ఎత్తుకోవాలా, నన్ను ఎందుకు రోడ్డు మీద ఆగాలా, మీకు నాకు సంబంధాలు లేవే, 1 year నుంచి మేము రాకపోకలు లేవే, పూర్తిగా దిగిపోయే, ఇంకా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారా? ఏ వాసించి టార్గెట్ చేస్తారని అడుగుతా ఉన్నాను. నువ్వు టార్గెట్ చేసి బెదిరిపోతానా? కిల్లపూడి మనసుగా మనవండి ముత్రరాయ వీర్రావు గారు అబ్బాయిని బెదిరిపించేస్తే బెదిరిపోవడానికి ఈ రక్తంలో తేడా లేదు అని గ్రహించుకోండి. అయితే తన భార్య ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన తర్వాత కుమార్తె ఇంటికి వెళ్ళారట. వెళ్దామని ప్రయత్నించారట. కానీ తమను ఇంట్లో కూడా ఆవిడ రానేయలేదు. ఇది ముద్రగడ ఆవేదన. కేవలం రానికపోవడమే కాదు, 5 నిమిషాలు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పారండి. మరి ముద్రగడ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం ఈ వీడియోలో అది ఎవరికి అంతుపట్టగా ఉన్నది. ఏంటి ముద్రగడ గారిని కాదని అంత సీరియస్గా కూతురు అల్లుడు ఉంటారా? లేకపోతే ఆయన ఇప్పుడు అబద్ధాలు అవి పెద్దగా మాట్లాడరు కాబట్టి కొద్దిగా పద్ధతిగానే ఉండే వ్యక్తి కాబట్టి మరి ఆయన చెప్పింది నిజమైతే మరి కూతురు ఎంత దారుణమా? ఇవన్నీ చర్చ జరుగుతున్నాయి. మరి జీవితంలో అత్యంత కష్టకాలంలో ఎదురైన ఆ అనుభవాన్ని ముద్రగడ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నట్లు ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది. మరి ఇక్కడ ముద్రగడ ప్రశ్న ఒకటే, గతంలో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రేమ చూపిస్తున్నట్లు మాట్లాడడం ఎందుకని ఆయన నిలదీస్తున్నాడు. తన అనారోగ్యం గురించి మాట్లాడడం, తనపై ప్రేమ ఉన్నట్లు చూపించడం వెనుక నిజమైన ఆప్యాయత ఉందా, లేక రాజకీయ కారణాలు ఉన్నాయా అనే సందేహాన్ని ఆయన పరోక్షంగా వ్యక్తం చేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. మరి ఈ వివాదంలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మొదట ఇది జగన్ పరామర్శించారా లేదా అనే రాజకీయ అంశంగా ప్రారంభమైంది. కానీ ఇప్పుడు అది పూర్తిగా కుటుంబ విభేదాల చర్చగా మారిపోయింది. కుమార్తె చేసిన ఆరోపణలకు తండ్రే బహిరంగంగా కౌంటర్ ఇవ్వడం వల్ల పరిస్థితి కొత్త మలుపు తిరిగింది. దీంతో సోషల్ మీడియాలో కూడా 2 వర్గాల చర్చ ఇప్పుడు మొదలైంది. కొందరు క్రాంతి తండ్రి ఆరోగ్యం పట్ల ఆవేదనతో మాట్లాడి ఉండొచ్చని అంటుండగా, మరికొందరు ముద్రగడ చెప్పిన గత సంఘటనలు నిజమైతే ఆయన ఆవేదనను కూడా అర్థం చేసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ముద్రగడ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే ఆయన ఎప్పుడూ నేరుగా మాట్లాడే నాయకుడిగా గుర్తింపు పొందారు. తనకు అన్యాయం జరిగిందని భావించినప్పుడు సొంత వారినైనా విమర్శించడానికి వెనుకాడని వ్యక్తిగా ఆయనకి పేరు కూడా ఉంది. మరి అదే ధోరణి ఇప్పుడు కుటుంబ వ్యవహారంలో కూడా కనిపించింది. కుమార్తె అన్నందుకు మౌనం పాటించకుండా తనకు జరిగిన అనుభవాలను బహిరంగంగా చెప్పాలని ఆయన నిర్ణయించుకోవడం. అయితే ఈ వ్యవహారంలో అసలు నష్టం ఎవరికంటే కుటుంబానికే జరిగిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఒకవైపు కుమార్తె తండ్రి తరపున మాట్లాడుతున్నానని చెబుతుంది. మరోవైపు తండ్రి మాత్రం అదే కుమార్తె గతంలో తమను అవమానించిందని ఆరోపిస్తున్నారు. మరి దీంతో అసలు నిజం ఏమిటి అనే ప్రశ్న ప్రజల్లో, ముఖ్యంగా ఆ సామాజిక వర్గంలో తలెత్తుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏ పరిస్థితులు ఏర్పడ్డాయి, ఆ విభేదాలకు కారణం ఏమిటి అన్నది పూర్తిగా ఇంకా బయటికి రాలేదు. అయితే ప్రస్తుతం మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. జగన్ పరామర్శించలేదనే అంశంతో మొదలైన వివాదం ఇప్పుడు ముద్రగడ కుటుంబ అంతర్గత విభేదాలను బహిరంగ చర్చకు తీసుకువచ్చింది. క్రాంతి వీడియోతో ప్రారంభమైన చర్చకు ముద్రగడ వ్యాఖ్యలు మరింత వేడి రేకెత్తిస్తున్నాయి. గతంలో తన భార్యకు క్యాన్సర్ చికిత్స సమయంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేస్తూ ముద్రగడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద చర్చకు దారితీశాయి. తండ్రి కుమార్తె మధ్య ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్న చర్చ. ఏదైనప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం గారికి ఒక పేరుంది.
పెద్ద ఆయన, ఒక పద్ధతి గల వ్యక్తి. సో అలాంటి వ్యక్తి గత కొన్ని రోజులుగా చాలా ఇబ్బందికర పరిస్థితులు, ఒక పక్క ఆరోగ్యం, మరో పక్క మనశ్శాంతిని కూడా కోల్పోతున్నారని, మరో పక్క అసలు ఎవరు కలలో కూడా ఊహించిన ముద్రగడ పద్మనాభం గారు పేరు మార్చుకుంటారు, రెడ్డి అయిపోతారని ఎవరు కూడా ఊహించుంటారు. మరి అలాంటిది అన్నీ కూడా ఆయన చేసుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం బాగోవాలి, వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. సో మరి ఈ క్రాంతి గారి అంశం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి అంశం ఏంటో, మరి ముద్రగడ తదుపరి స్టెప్ ఏంటో, ఆయన ఏం చేయబోతున్నారు, దీనికి మళ్ళీ జనసేనకి పవన్ కళ్యాణ్కి కొంతమంది లింకులు పెడుతున్నారు. మరి కాపు సామాజిక వర్గం ఆయన కాదంటున్నారు, కాపుల గురించి మాట్లాడాలంటే హక్కు ఇంకా ఆయనకి లేదని చెప్పి కొంతమంది మాట్లాడతారు. ఏదైనా ముద్రగడ ఎపిసోడు ఏదో ఒక ట్విస్టులతో, కొత్త రకం టర్న్స్ తోటి ఆయన కొద్దిగా ఇబ్బందికరంగానే మారుతున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ సామాజిక వర్గం కూడా ఎందుకు పెద్ద ఆయన అనవసరమైన వాటిలో దూరుతున్నాడైనా, ప్రశాంతంగా పెద్ద ఆయన అయిపోయారు, గౌరవంగా ఉన్నవైనా ఆ గౌరవం నిలబెట్టుకోవాలని కొంతమంది కోరుతున్నారు. చూద్దాం మరి ముద్రగడ పద్మనాభం వైఖరి, ఆయన తదుపరి అడుగులు ఏ రకంగా ఉంటాయన్నది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.